అసెంబ్లీలో సగం చదివి వచ్చి పచ్చి అబద్దాలు చెప్పారని సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వ రికార్డులు, అధికారిక డాక్యుమెంట్ల ఆధారంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తప్పని అసెంబ్లీ సాక్షిగా నిరూపించమని హరీష్ రావు తెలిపారు. నీటి కేటాయింపులు, ప్రాజెక్టుల అనుమతులు, జల హక్కుల అంశాల్లో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. ట్రంప్ తన సైన్యాన్ని పంపి వెనిజులా అధ్యక్షుని పట్టుకోగలిగితే భారత ప్రధాని మోదీ ఎందుకు పాకిస్తాన్ లో దాక్కున్న 26/11 ముంబై ఉగ్రదాడికి పాల్పడిన వారిని పట్టుకోలేకపోతున్నారని ఓవైసీ ప్రశ్నించారు. కేటీఆర్, రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2 లక్షల ఉద్యోగాల హామీ మాట తప్పిన రాహుల్ గాంధీ రైతులకు రుణమాఫీ చేయడంలో విఫలమై బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చే హామీ కూడా నిలపలేకపోయారని విమర్శించారు. కేటీఆర్ ఈ చర్యలకు కారణమైన రాహుల్ గాంధీని ఉరితీయాలని, రేవంత్ రెడ్డిని కామారెడ్డిలో ఉరితీయాలని, 420 హామీలను నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీని 420 సార్లు ఉరితీయాలని అన్నారు. నదీ జిల్లాలో కాంగ్రెస్ ద్రోహులు అనే శీర్షికతో హరీష్ రావు తెలంగాణ భవన్ లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణకు నెంబర్ 1 విలన్ గా కాంగ్రెస్ పార్టీని పేర్కొన్నారు హరీష్ రావు. తెలంగాణను గతంలో ఏపీలో కలిపి కాంగ్రెస్ మరణ శాసనం రాశారని చెప్పారు. బీఆర్ఎస్ ఇటీవల సాధించిన ఆయకట్టు కాంగ్రెస్ ఇచ్చిన వాటికంటే 7.5 రెట్లు ఎక్కువని తెలిపారు. రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీని తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. ఉత్తరాంధ్ర ప్రజల కల సాకారమైంది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం తొలి విమానం ల్యాండ్ అయింది. ఈ టెస్ట్ ఫ్లైట్ ఢిల్లీ నుంచి వచ్చింది. ఇందులో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. భోగాపురం విమానాశ్రయం 96% నిర్మాణం పూర్తయింది. ఇది జూన్ 26న ప్రారంభం కానుంది. బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ తన 550వ సినిమా కోస్లా కా గోస్లా 2 షూటింగ్ ను ప్రారంభించారు. 1981లో ముంబైలో అడుగుపెట్టిన ఆయన ఈ మైలురాయిని చేరుకుంటానని ఊహించలేదని చెప్పారు. తన కెరీర్ లో ఇది ఇంటర్వెల్ పాయింట్ లాంటిదని అన్నారు. ఒక మైలురాయి అయినా ఆయనకు ఇంకా నటించాలని తపన ఉందని, అనుపమ్ తన 550వ సినిమా ప్రస్థానంలో నిర్మాతలు, దర్శకులు, సహనటులు, ముఖ్యంగా ప్రేక్షకుల ప్రేమే ముఖ్య కారణమని పేర్కొన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న మన శంకర ప్రసాద్ గారు చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. నయనతార కథానాయికగా వెంకటేష్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్ర బృందం చిత్తూరు జిల్లా బలిజపల్లిలో ముందస్తు సంక్రాంతి వేడుకల్లో పాల్గొని సందడి చేసింది. ఈ కార్యక్రమంలో అనిల్ రావిపూడి, సుస్మిత కొణిదెల, సాహు గరికపాటి ఇతరులు పాల్గొన్నారు. కొన్ని రోజులుగా ఎక్స్ లోని ఏఐ ప్లాట్ఫామ్ గ్రూప్ ను ఉపయోగించి అసభ్య, చట్టవిరుద్ధ కంటెంట్ ను సృష్టిస్తున్న వారిపై ఆందోళనలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఎలాన్ మస్క్ గ్రూప్ ను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భారత ఎలక్ట్రానిక్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ 72 గంటల్లో చర్యలు తీసుకోవాలని ఆదేశించిన విషయం తెలిసిందే. మస్క్ గ్రోక్ ది తప్పు కాదని, ఇన్పుట్ పై ఆధారపడి అవుట్పుట్ గ్రోక్ ఇస్తుందని వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో వెనిజులాపై అమెరికా సైన్యం విరుచుకుపడింది. శనివారం తెల్లవారుజామున వెనిజులా రాజధాని కరాకస్ నగరంలోని కీలక సైనిక స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు చేసింది. ఈ ఆపరేషన్ లో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మాదురోతో పాటు ఆయన భార్యను అమెరికా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. సురక్షితంగా అధికారుల బదిలీ జరిగేదాకా వెనిజులాను తామే నడిపిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఇప్పటికే అక్కడ అమెరికా ప్రాతినిధ్యం ఉందని తెలిపారు. దేశం సురక్షితమని భావించే వరకు, సరైన న్యాయమైన అధికారాల బదిలీ జరిగే వరకు మా పాలనే ఉంటుందని ట్రంప్ అన్నారు.